పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బట్ మీ ఫ్యామిలీ గురించి ఎవరికి తెలియదు పొన్నామూలం గారు. వాళ్ళు ఏం చేస్తారు అదిరిపోయాడు. ఏం చెప్పాలంటే వాళ్ళకు సడన్గా నేను ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫోన్ చేశాను. తర్వాత వచ్చి అందరికి సడన్ ఆశ్చర్యం. என்ன சொல்றீங்க எல்லாம் ரெடி ஆயிடுச்சா? யார் கொடுத்தது? செஞ்சு சொல்லணும். ஐயோ நல்லா இருக்கணும், ஃபுல்லாக வேண்டி சாமிக்கெலாம் இது பண்ணிட்டு செஞ்சு சார் நல்லா இருக்கணும்னு சொல்லிட்டு அதுக்கப்புறம் அதுக்கு మున్నాడి சொல்லவே இல்லை. దాని ముందు ఏం చెప్పలేదు. నా ఫ్యామిలీ కూడా ఎవరికి చెప్పలేదు. సిరి సార్ హెల్ప్ చేశారని నేను ఏం చెప్పలేదు. ఆపరేషన్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఫోన్ చేసి చెప్పాను, నేను రెడీ అయిపోయాను, నాకు దేవుడు వచ్చారు, దేవుడు చూశాను. ఇంట్లో కూడా చెప్పారు, నా పిల్లడు ఇద్దరు దేవుడు లేదు అని స్వామి ఫోటో ఉంది కదా దాన్ని అన్ని తీసిపెట్టారు. దేవుడు లేదు, ఇంత హెల్ప్ చేసి ఇంతవరకు మీరు అందరికీ హెల్ప్ చేశారు, ఇప్పుడు నీకు ఒక ప్రాబ్లం ఉంటే ఎవరు చేయలేదు కదా, దేవుడు లేదన్నారు. నేను చెప్పాను, దేవుడు ఉన్నారు, అలా వదిలేయకూడదు, తీసుకో, డైలీ స్వామి కుమ్ముడు. నా పిల్లలు కార్తీక్ అన్ని నాకు స్వామి కుమ్మడమాట వదిలేస్తారు. ఇప్పుడు దర్శనం చేశారు. నేను చెప్పాను, స్వామి ఉన్నారు, దేవుడు ఉన్నారు, సెంచురీ హెల్ప్ చేశారు కదా అంటే ఇప్పటి నుంచి వాడు దేవుడు చేశారు. ఏంటి సార్ ఫ్యామిలీ ఎంతమంది పిల్లలు మీకు? అంతే. ఎందుకంటే నేను ఎక్కువ ఒక అதாவது మాస్లో అయిపోయాను కదా, తర్వాత డౌన్ అయిపోయిన తర్వాత వాళ్ళు జీర్ణం చేయలేదు. డైజెస్ట్ అవ్వల పిల్లలకి. పిల్లలకు నా పరాక్రమం, నా నాన్నగారు పరాక్రమం ఇలాగా అలాగా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఇలాగ అయిపోయారు. అన్నీ దేవుడే లేదు అన్నీ పోయాడు. ఇప్పుడు సంజయ్ సార్ హెల్ప్ చేసిన తర్వాత ఒప్పుకున్నారు. ఎన్ని కిడ్స్ మీకు? ఇద్దరు. ఒన్ను కార్తీక్ బాబు, కొడుకు, పొన్ను కృతిక. ఏం చేస్తున్నారు ఇప్పుడు? కార్తీక్ ఇన్ఫోసిస్లో ఇప్పుడే జాయిన్ చేశారు, 5 months అయిపోయింది. కృతిక ఎంఎస్సి ఓకే ఇక్కడ కాలేజీలో படிச்சிட்டு இருக்காங்க. ఆదర్శ్ ఉమెన్స్ కాలేజ్ ఇంకే అన్నానగర్. ఓకే, వెరీ హ్యాపీ. ఇప్పుడు ఇది నేను ఓన్లీ రెస్ట్ కోసం இந்த రూమ్ நான் இது பண்ணியிருக்கேன். ఎందుకంటే இந்த 3 months வந்து ఇన్ఫెక్షన్ అవ్వకూడదు, ఇన్ఫెక్షన్ రాకూడదని సెపరేట్ వీడు తీసుకుని నేను నా అసిస్టెంట్ మాత్రం ఉన్నాను. ఇప్పుడు ఇంకా ఒక 10 to 15 days అన్నీ పూర్తయింది, బయటకు వెళ్తాం. ఇప్పుడు షూటింగ్ నెక్స్ట్ మంత్ నుంచి పోవాలంటే డాక్టర్ అడ్వైస్ చేశారు. ఇప్పుడు తర్వాత ఫస్ట్ సిరిజీ గారు వచ్చి అక్కడ హైదరాబాద్ వచ్చి సిరిజీ గారు చూడాలని ఉన్నాడు. దాని తర్వాత షూటింగ్ బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ షూటింగ్ లేదు, సిరిజీ గారు చూసిన తర్వాత ఫస్ట్ షూటింగ్. దాని దగ్గర ఆశీర్వాదం తీసుకొని నేను బయటకు వస్తాను. గ్రేట్. జై శ్రీరామ్.